ఏపీ హిస్టరీలో ఎంసీక్యూ సిరీస్లో ఇంకొక క్వశ్చన్తో వచ్చాము. సో క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి హాలుడు 7వ రాజు, ఇతను 15 సంవత్సరాలు పరిపాలించాడు. రెండో స్టేట్మెంట్ వచ్చి ఇతను రాసిన గ్రంథం గాథ సప్తసతి. ఈ గ్రంథం ప్రాకృత భాషలో 700 కథనాలతో సంకలనం చేశాడు. ఇది శ్వేతాంధ్ర జైనుడైన జయవల్లభుని వలగజ్జ అనే గ్రంథాన్ని పోలి ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి హాలుని యొక్క విజయాలకు ప్రధాన కారణమైన సేనాధిపతి విజయనాథుడు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చి హాలుని ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీలంక రాకుమారి లీలావతి వీరి ప్రణయ వృత్తాంతరం గురించి లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాసిన వాడు కుతూహలుడు. సో ఈ 4 స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి? సో కొంచెం టైం తీసుకొని ఆలోచించండి, ఏది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో ఈ ఎంసీక్యూ సిరీస్ అనేటివి మీకు రివిజన్కి చాలా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఏంటంటే హాలుడు అనే రాజు వచ్చి ఈ శాతవాహనుల రాజుల్లో ఒక రాజు అనమాట. సో శాతవాహనులకు సంబంధించిన టాపిక్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి 2, 3, 4. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే హాలుడు 7వ రాజు, ఇతను 15 సంవత్సరాలు పరిపాలించాడు. విచ్ ఇస్ రాంగ్. హాలుడు 15వ రాజు 7 సంవత్సరాలు పరిపాలించాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో ఇతను రాసిన గ్రంథం వచ్చి గాథ సప్తసతి ప్రాకృత భాషలో లేదా ప్రైథాదిక భాషలో రచించాడు. సో నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇతని విజయాలకు మెయిన్ కారణమైన సేనాధిపతి విజయనాథుడు. ఇతడు శ్రీలంక రాజకుమారి అయిన లీలావతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సో దాని వృత్తాంతంగా తీసుకొని లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని కుతూహలుడు రచించాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. 2, 3, 4 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్.